ప్రపంచాన్ని వెనుక ఉండి నడిపిస్తున్నది ఎవరు? ప్రభుత్వాలు, బ్యాంకులు, మీడియా ఇవన్నీ ఒక రహస్య సంస్థ చేతిలో ఉన్నాయా? అమెరికన్ డాలర్ మీద ఉండే ఆ పిరమిడ్ మరియు కన్ను వెనుక ఉన్న అర్థం ఏమిటి? ఇంటర్నెట్లో ఎక్కడ చూసినా ఇల్యూమినాటి అనే వర్డ్ వినిపిస్తూనే ఉంటుంది. I'm from the Illuminati. You are from? The Illuminati. You? Me and my whole family is from the Illuminati. అసలు ఈ ఇల్యూమినాటి నిజంగా ఉందా, లేక ఇది కేవలం ఒక కట్టుకథనా అనేదే మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. ఇల్యూమినాటి అనేది మెయిన్గా రెండు అంశాల మీద ఆధారపడి ఉంటుంది. అవి ఏంటి అంటే, ఒకటి కాన్స్పిరెన్సీ థియరీ, మరొకటి ద రియల్ హిస్టరీ ఆఫ్ ఇల్యూమినాటి. ముందుగా మనం కాన్స్పిరెన్సీ థియరీ గురించి తెలుసుకుందాం. ఈ థియరీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, ఎక్కడ స్కిప్ చేయకండి. కాన్స్పిరెన్సీ థియరీ ప్రకారం ఇల్యూమినాటి అనేది ఒక శక్తివంతమైన రహస్య సంస్థ, అంటే ఒక సీక్రెట్ సొసైటీ. వీరి ప్రధాన ఉద్దేశం న్యూ వరల్డ్ ఆర్డర్, అంటే ప్రపంచం మొత్తాన్ని ఒకే గొడుగు కిందకు తెచ్చి ఒకే ప్రభుత్వం ద్వారా పాలించడం, అలాగే ప్రపంచాన్ని రూల్ చేయడం. అలాగే కాన్స్పిరెన్సీ థియరీ ప్రకారం ఇల్యూమినాటి అనేది కేవలం ఒక రాజకీయ సంస్థ మాత్రమే కాదు, ఇది ఒక ఆకల్ట్ గ్రూప్, అంటే క్షుద్రశక్తులను ఆరాధించేవారు. ఇల్యూమినాటి ఈ పేరు వినగానే మనకు గుర్తుకు వచ్చేది పిరమిడ్లు మరియు కన్ను మాత్రమే కాదు, దీని వెనుక బ్లాక్ మ్యాజిక్, ఆత్మలను అమ్ముకోవడం. అవును, మీరు విన్నది నిజమే, ఆత్మలను అమ్ముకోవడం మరియు భయంకరమైన రహస్య పూజలు ఆచరణలో ఉన్నాయని ఒక నమ్మకం ఉంది. అసలు ఇల్యూమినాటి సభ్యులు నిజంగానే దయ్యాలతో ఒప్పందాలు చేసుకుంటారా? చాలా మంది పాప్ సింగర్స్, సినిమా స్టార్స్ ఇంటర్వ్యూలలో అప్పుడప్పుడు నేను నా ఆత్మను అమ్ముకున్నాను అని చెప్పడం మీరు వినే ఉంటారు. ఇల్యూమినాటి సిద్ధాంతాల ప్రకారం ఒక సాధారణ వ్యక్తికి రాత్రికి రాత్రే ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా లేదా సూపర్ స్టార్గా మారిపోవాలంటే అతను తన ఆత్మను సైతానుకు లేదా ఇల్యూమినాటి అధిపతులకు అమ్ముకోవాలి. దీన్నే ఫౌస్టైన్ బార్గెన్ అంటారు. ఇలా సెలబ్రిటీలు వాళ్ళు తమ ఆత్మను ఎందుకు అమ్ముకుంటారు అంటే, ఇల్యూమినాటిలో చేరితే ప్రపంచం అంతటా కోట్లాది మంది అభిమానులు ఏర్పడతారని, అలాగే వారికి అంతులేని కీర్తితో పాటు భారీ సంపద, ప్రొటెక్షన్ అండ్ పవర్ లభిస్తాయని అంటారు. అంటే ఇల్యూమినాటిలో ఉంటే ప్రభుత్వం లేదా చట్టం నుండి వీరికి రక్షణ ఉంటుందని, వీరు ఏ తప్పు చేసినా దాని నుండి బయటపడతారని ఒక వాదన ఉంది. అలాగే ఇల్యూమినాటిలో ఉండే సభ్యులు రహస్య ప్రదేశాలలో సమావేశమై వింత పూజలు చేస్తారని, రక్తాన్ని అర్పించడం ద్వారా శక్తులు పొందుతారు అని ఈ కాన్స్పిరెన్సీ థియరీ చెబుతుంది. ప్రస్తుతం ఇల్యూమినాటి ఫాలో అయ్యేవారు తమ ఫీల్డ్లో, అంటే అతను తన ప్రొఫెషన్లో ఇన్వర్టెడ్ క్రాస్ సింబల్, పిరమిడ్స్, వంటి కన్ను, దయ్యం కొమ్మలు ఇలా వింత సింబల్ని యూజ్ చేస్తూ ఉంటారు. వాళ్ళు తమాషాకి చేస్తారో నిజంగా చేస్తారో తెలియదు, కానీ చాలామంది మాత్రం అది ఇల్యూమినాటి పని అని చెప్తారు, అలాగే దాన్ని నమ్ముతారు కూడా. కానీ ఇందులో నిజం ఎంత? ద రియల్ హిస్టరీ ఆఫ్ ఇల్యూమినాటి ప్రకారం ఇల్యూమినాటి అనేది ఒక లాటిన్ వర్డ్, దీని అర్థం జ్ఞానోదయం పొందినవారు. 1776 మే 1న జర్మనీలోని బవేరియా ప్రాంతంలో ఆడమ్ వైస్పాట్ అనే ఒక ప్రొఫెసర్ ఈ సంస్థను స్థాపించారు. అప్పట్లో చర్చ ఆధిపత్యం, మూఢనమ్మకాలు ఎక్కువగా ఉండేవి. వాటిని వ్యతిరేకించి ప్రజలలో సైన్స్ మరియు లాజిక్ని పెంచడం ఈ సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ సంస్థలలో ఉండే సభ్యులు ఎవరైతే ఉన్నారో వారు రహస్యంగా, అంటే ప్రభుత్వంకు వ్యతిరేకంగా సమావేశాలు జరుపుకునేవారు. కానీ ప్రభుత్వం ఇల్యూమినాటి సంస్థను ప్రమాదకరంగా భావించి 1785లో ఇల్యూమినాటితో పాటు అన్ని రహస్య సంస్థలను బ్యాన్ చేసింది. దాంతో ఆ సంస్థ పూర్తిగా అంతమైపోయింది. ఇది ఇల్యూమినాటి యొక్క రియల్ హిస్టరీ. మీకు ఇల్యూమినాటిపై ఒక అవగాహన వచ్చింది అని అనుకుంటున్నాను. ఈ ఇల్యూమినాటి సంస్థపై నా అభిప్రాయం ఏమిటంటే, ద రియల్ హిస్టరీ ఆఫ్ ఇల్యూమినాటి ప్రకారం ప్రజలు మూఢనమ్మకాలను వదిలి సైన్స్ అండ్ లాజిక్ని పెంచుకోవడం. కానీ ప్రస్తుతం నడుస్తున్న కాన్స్పిరెన్సీ థియరీ ఆఫ్ ఇల్యూమినాటి దానికి పూర్తిగా ఆపోజిట్గా ఉంది. ఆత్మలను అమ్ముకోవడం, రక్తాన్ని అర్పించడం, మూఢనమ్మకాలు, క్షుద్ర పూజలు ఇలా సమాజానికి తప్పుదారి పట్టిస్తున్నాయి. దీనిని చాలామంది సెలబ్రిటీస్ కూడా తమ సొంత ప్రయోజనాల కోసం వాడుకుంటున్నారు. ఆ సెలబ్రిటీస్ని ఫాలో అయ్యే ప్రతి అభిమాని కూడా ఈ కాన్స్పిరెన్సీ థియరీని నమ్ముతున్నారు, అలాగే చాలామంది పాటిస్తున్నారు కూడా. కానీ ఇక్కడ నష్టపోయేది మాత్రం ఆ అభిమానులే. సెలబ్రిటీస్ ఫాలో అయ్యే ప్రతిదీ అభిమానులు పాటించాలి అనేది రూల్ ఎక్కడా లేదు. కాబట్టి ఇంటర్నెట్లో ప్రచారం అయ్యే ప్రతి విషయం నిజం కాదు. ఇంటర్నెట్ని వాడే సామాన్య ప్రజలు జాగ్రత్తగా ఉంటూ ఇంటర్నెట్ని మంచి పనుల కోసం వాడుకోవాలి, కానీ సమాజాన్ని తప్పుదారి పట్టించడానికి కాదు. సో ఇది ఫ్రెండ్స్ ఇల్యూమినాటి గురించి నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ అండ్ నాలెడ్జ్ మీకు వర్త్ అనిపిస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.
అలాగే వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ కామెంట్ చేయండి. యూట్యూబ్లో ఇది నా సెకండ్ వీడియో. ఫస్ట్ వీడియో నేను తాజ్మహల్ వెనుక ఉన్న రహస్యాల గురించి చేశాను. మీలో ఎవరైనా చూడకపోయి ఉంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, తప్పకుండా వెళ్ళి చూడండి. ఈ వీడియోకి ఇంతే. నెక్స్ట్ వీడియోలో మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బాయ్. జై హింద్.